నమస్తే వెల్కమ్ టు సిఆర్ న్యూస్ నా పేరు హరిప్రియ భారతదేశ చరిత్రలో ఇంటి వద్దకే లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్ మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం సాయంత్రం కాగితాలపూరు లక్ష్మీనరసింహపురం పిడూరు గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కాగితాలపూర్ గ్రామంలో ఆ గ్రామ సర్పంచ్ ఏడుకొండలు ఎంపీటీసీ గుమ్మడి వెంకట సుబ్బయ్య యాదవ్ గుమ్మ రవీంద్ర యాదవ్ లక్ష్మీనరసింహపురం గ్రామంలో ఉపలపాటి రామసుబ్బానాయుడు రమేష్ నాయుడు జగదీష్ నాయుడు పిడూరు గ్రామంలో గ్రామ మాజీ సర్పంచ్ మన్నెమాల సాయిమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రి కాకానికి ఘనంగా స్వాగతం పలికారు లక్ష్మీనరసింహపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు చిరుమామిళ్ల మధు మంత్రి సమక్షంలో వైసీపీ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కోడూరు కల్పలత కోడూరు మీరారెడ్డి మండల పరిషత్ అధ్యక్షురాలు గుండాల వజ్రమ్మ ఉపాధ్యక్షులు తిక్కవరపు వెంకటరమణారెడ్డి రాష్ట్ర నెట్ క్యాంప్ డైరెక్టర్ దాసరి భాస్కర్ గౌడ్ పార్టీ మండల కన్వీనర్ బొమ్మిరెడ్డి హరిగోపాల్ రెడ్డి పీఎస్సీఎస్ మండల అధ్యక్షులు మారంరెడ్డి ప్రదీప్ కుమార్ రెడ్డి చేగువేరా ఫౌండేషన్ అధ్యక్షులు గుండాల ఆదినారాయణ మన్నెమాల సుధీర్ కుమార్ రెడ్డి ఎడం మల్లికార్జున రెడ్డి మండలంలోని పలువురు వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఏ రైతు కూడా అయ్యా మాకు సాగునీరు కావాలి అని చెప్పి కాగితాలపూరు నుంచి ఒక్క రైతు కూడా తిరగాల్సినటువంటి అవసరం లేకుండా అడగాల్సినటువంటి అవసరం లేకుండా ఈరోజు కండలేరు రిజర్వాయర్ నుంచి సమృద్ధిగా సంపూర్ణంగా సమగ్రంగా సెంటు పొలం కూడా ఎండిపోకుండా ఈరోజు మనం సాగునీరు అందించామని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. సరే సాగునీరు ఇచ్చాం, ఎరువులు ఎన్ని కావాలంటే అని రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించాం. ఈరోజు పంట చేతికొచ్చింది. పంట చేతికొస్తే సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశాడు, నేను వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేస్తున్నా. సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పుట్టఒడ్లు 18,300 రూపాయలు 12,000కి 13,000 రూపాయలకి తెగ నమ్ముకున్నారు. కారణం ఏమిటి అంటే పాపం చాలా మందికి తెలియకపోవచ్చు, రకరకాలైనటువంటి కారణాలు చెప్తారు. కారణం ఏమీ లేదు. ధాన్యం దళారుల దగ్గర, రైస్ మిల్లర్ల దగ్గర, ధాన్యం వ్యాపారుల దగ్గర డబ్బులు కొట్టేసి ఆ రోజు వాళ్ళు చేసినటువంటి నిర్వాహకం ఏమిటి అంటే మన జిల్లా అన్ సీజన్ లో వస్తుంది. మన జిల్లాకి ధాన్యం వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఎక్కడా ధాన్యం ఉండదు. అటువంటిప్పుడు తూర్పు గోదావరి జిల్లా కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండేటువంటి మిల్లర్లకి పని ఉండదు. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మన ధాన్యాన్ని తీసుకెళ్తారు. పొరుగున ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం వాడు వచ్చి మన ధాన్యాన్ని తీసుకెళ్లి ఆడిస్తారు. ఆడిచ్చి ఆ బియ్యాన్ని వాళ్ళు కొంతమంది ఎగుమతి చేసుకుంటారు, కొంతమంది మార్కెట్లో విడుదల చేస్తారు. అయితే ఈ మహనీయుడు చేసినటువంటి పని ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు పాపం ఆయన కాలంలో ఎవరన్నా వస్తే వాళ్ళని ఆపడానికి ఒక చెక్ పోస్ట్ పెట్టాడు కావల దగ్గర. ఆయన ఉదయగిరి కొండ మీద ఉండేటప్పుడు ఆ ఉదయగిరి కోటకి ఎవరన్నా శత్రువులు వస్తే వాళ్ళని చెక్ చేయడానికి అక్కడ భటుల్ని నియమించాడు. అది కావలి 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 అని దానికి పేరు వచ్చింది. ఆ కావలని మన అల్లీపురం రెడ్డి ఎట్లా వాడుకున్నాడంటే దానిని చెక్ పోస్ట్ కింద మార్చి అక్కడ రవాణా శాఖ అధికారులను పెట్టాడు. ఎవరన్నా రవాణా శాఖ అధికారులు ఇతర ప్రాంతాల నుంచి వస్తే వాళ్ళు బండి ఆపి ఎక్కడికి పోతున్నామంటే ధాన్యానికంటే దాన్ని పక్కన పెట్టి మీకు బ్రేక్ లేదు, మీకు అది లేదు, మీకు ఇది లేదు అని కేసు రాసి వాళ్ళని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టడం. ఎవరన్నా ఇక్కడ కొని ఆ ఊరికి ఎత్తుకుపోతుంటే ఎక్కువ ఓవర్ లోడ్ అయిపోయింది, ఓవర్ వెయిట్ అయిపోయిందని పెనాల్టీ వేసి తీసుకెళ్లి ఆడబెట్టడం. దాంతో బయట జిల్లాల నుంచి వ్యాపారులు రాలే, బయట రాష్ట్రాల నుంచి వ్యాపారులు రాలే. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇష్టానికి ఆడిందే ఆటగా పాడిందే పాటగా దోచుకు తిన్నారు. కాబట్టి 12,000 13,000 రూపాయలు అమ్మాయి. ఈ రోజు మీ ఇంటి బిడ్డగా నేనున్నాను కాబట్టి వ్యవసాయ శాఖ. రంజాన్ పండుగను గూడూరు పట్టణంలో ముస్లింలు ప్రార్థనలు నిర్వహించి ఆనందంగా జరుపుకున్నారు. ఈద్గా వద్ద జరిగిన ప్రార్థనలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళి, కోర్టు సెంటర్ వద్ద ఉన్న మసీదులో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాషం సునీల్ కుమార్ పాల్గొని ముస్లింలకు ఈద్ శుభాకాంక్షలు తెలియజేశారు. अजीत भाई ले नहीं
కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమదిగా చెప్పుకుంటున్నాయని, గడిచిన 5 సంవత్సరాల్లో పారిశ్రామికంగా రాష్ట్రంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కుమారుడు నవీన్ గుప్తా వెల్లడించారు. గూడూరు పట్టణంలో నవీన్ సమక్షంలో పలువురు బీజేపీ పార్టీలో చేరారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ కుమారుడు నవీన్ గుప్తా సమక్షంలో 80 మంది బీజేపీ పార్టీలో చేరారు. వీరికి కండువాలు కప్పి నవీన్ స్వాగతం పలికారు. నవీన్ గుప్తా మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని, వాటిని రాష్ట్ర ప్రభుత్వం తమ పథకాలుగా చెప్పుకుంటున్నాయని తెలిపారు. గడిచిన 5 సంవత్సరాలలో కొత్త ఫ్యాక్టరీ ఒక్కటి కూడా రాష్ట్రానికి రాలేదని, నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉందని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాలకృష్ణ నాయుడు, బిందురెడ్డి, చెంచురెడ్డి, మన్యం శ్రీనివాసులు, వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. కొత్తగా చేరిన మెంబర్స్కి అందరూ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చేసాయి. అసలు ఈ రాష్ట్రం ఎందుకు ఇట్లా అయిపోయింది? ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేశారు. మనం ఫస్ట్ నుంచి ఎంతోమంది చేశారు. విజయభాస్కర్ రెడ్డి కావచ్చు, జలగ వెంగళరావు కావచ్చు, రాసు బ్రహ్మానందరెడ్డి కావచ్చు, రెడ్డి గారులు కావచ్చు, అందరూ చేశారు. మరి ఈ రెడ్డిని ఎక్కడ దొరికాడో మనకు మా ఆంధ్రప్రదేశ్కి? ఈ రెడ్డి అసలు ఏ రెడ్డి, అసలు రెడ్డా ఎవరని తెలియదు. రెడ్ల పరిపాలన బాగుండింది, మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. ఈయన రావటం ముందు పంచభూతాలు అంటే మన పంచభూతాలకి వేసుకున్నాడు ఈ లెక్క. అంటే పంచభూతాలు దొంగిలిస్తున్నాడు అన్నమాట, ఏమీ వదిలిపెట్టలేదు. ఈయన్ని మనము ఏ విధంగా ఓటర్ మహాశయులు అందరు ప్రజలు కూడా ఒక నమస్కరించి చెప్తున్నాను. కొన్ని బాధాకరమైనటువంటి మనసు కలుషితం అయిపోతున్నాయి అన్నమాట. ఈ మధ్య జస్ట్ మన గూడూరు ఎస్కేఆర్ కాలేజీ కాటి సాయంకాలం టైంలో పోతే అందరూ పిల్లకాయలు మొత్తం గంజాయికి అలవాటు పడి మమ్మల్ని చూసి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి పోతుంది యువతను నాశనం చేస్తున్నాడు. అన్నీ మొత్తం సర్వం నాశనం చేసేస్తున్నాడు. కాబట్టి మన యువత బాగుండాలన్నా, మనకు వచ్చే పిల్లకాయలు భవిష్యత్తు బాగుండాలన్నా, వాళ్ళకి ఉద్యోగాలు రావాలన్నా మనం ఎన్డీఏ కూటమి నుండే మన సార్ని వరప్రసాదరావు గారిని గెలిపించుకోవటం, అదేవిధంగా ఇక్కడ సునీల్ని గెలిపించుకోవటం, ఈ విధంగా చేసుకోకుండా మనం చాలా ఇబ్బంది పడతాము. అందరూ ప్రజలు కూడా ఒక్క అవకాశం, ఒక్క ఛాన్స్ అని చెప్పనని ప్రజలకన్నీ కూడా కళ్ళబుల్లి మాటలు చెప్తూ నేను మీ జగన్ బిడ్డనని చెప్పనని కుర్చీ ఎక్కిన మొదటి రోజు నుంచే ప్రజా వేదికను ఒకదాన్ని కడితే 9 కోట్ల రూపాయలు పెట్టి దాని విధ్వంసం తోటి ఆయన పరిపాలన స్టార్ట్ చేశాడు. అంటే ఆ రోజు చాలా మంది తెలుసుకోలేకపోయారు, ఇది విధ్వంసం, ఇది కొనావరికి సరిపోతుందా లేకపోతే ఎక్కడి వరకే ఆగిపోతుందని. ఆ తర్వాత ఎలక్షన్ ముందర ఆయన ఇచ్చినటువంటి సిపిఎస్ రద్దు చేస్తాడు ఉద్యోగస్తులకి, అది ఎటుపోయిందో. మెగా డిఎస్సి అన్నాడు, ఆ డిఎస్సి ఇంతవరకు కనిపించలేదేమో. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, జనవరిలో ఇంకా రాలేదేమో. ఇటువంటివి కూడా ఆయన చెప్పిన ప్రతి ఆణిముత్యాలు అన్నమాట, అబద్ధాలనే ఆణిముత్యాలుగా చేస్తూ రాజశేఖర బిడ్డనని కాదు క్యాన్సర్ గడ్డనని చెప్పానని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. అందుకని ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను ఒకటే విన్నవించుకుంటున్నాను, ఎందుకంటే మీ భవిష్యత్తు, మీ పిల్లలు మనమన్నా ఇట్లయినా కనీసం మన పిల్లలకన్నా మంచి భవిష్యత్తు ఉండాలన్న ఉద్దేశంతో మనం ఈరోజు ఎన్డీఏ బలపరిచినటువంటి వెలగపూడి వరప్రసాద్ గారిని, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి సునీల్ కుమార్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాము. రెండవది, నెలవంక దర్శనంతో గూడూరు పట్టణంలోని జామియా మసీదు వద్ద ముస్లింలు ప్రార్థనలు నిర్వహించి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. పవిత్ర రంజాన్ నెల నేటితో ముగిసింది. నెలవంక దర్శనంతో జామియా మసీదును విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. మసీదు వీధిలో లైటింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పండుగ సందర్భంగా మసీదు వద్ద భారీగా బాణాసంచా కాల్చి ముస్లింలు సంబరాలు జరుపుకున్నారు.
పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని దర్గా వీధిలో ఉన్న ఈద్గా వద్ద ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. ఒకరికొకరు ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గూడూరు పట్టణంలోని దుర్గా వీధిలో ఉన్న ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. మత పెద్దలు రంజాన్ పండుగ విశిష్టతను తెలియజేశారు. అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. పెద్దల సమాధులను సందర్శించి వారిని గుర్తు చేసుకున్నారు. స్థానిక యువకులు మజ్జిగ పంపిణీ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పాత బస్టాండ్లో ఉన్న డిఎస్ఆర్ మొబైల్స్ 6వ వార్షికోత్సవం సందర్భంగా డిఎస్ఆర్ మొబైల్స్ అధినేత ప్రగతి కుటుంబ సభ్యుడైన సుధీర్ గారి పూర్తి సహకారంతో ఉదయం క్లాక్ టవర్ సెంటర్లో గల డిఎస్ఆర్ మొబైల్ షోరూం నందు మజ్జిగ చలివేంద్రం మరియు స్వీట్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు, కార్యవర్గ సభ్యులు వాకాటి రామ్మోహన్ రావు, పీడి కరీముల్లా, ఐటీఐ ప్రభాకర్, మామడూరు రాధయ్య, కేఆర్ఎం వాట్షాప్ రాము, కోట వెంకటేశ్వర్లు, శివకుమార్ రెడ్డి, పిల్లిల శ్రీను, సంచి మునిప్రసాద్, మల్లికార్జున, నాగరాజు, కృష్ణారెడ్డి, సాయితేజ, సతీష్, డిఎస్ఆర్ మొబైల్స్ షోరూం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన ప్రగతి కుటుంబ సభ్యుడైన డిఎస్ఆర్ మొబైల్ అధినేత మా సుధీర్ గత 6 ఏళ్ల క్రితం ఈ ఒక షోరూమ్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు 6వ సంవత్సరంలో అడుగు పెడుతున్న యాన్యువల్ డే శుభాకాంక్షలు మా సుధీర్ కుటుంబానికి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 6 ఏళ్ళు దిగ్విజయంగా ప్రతి సంవత్సరం ఇదే క్రమంలో మంచి స్వీట్తో మంచి మజ్జిగతో, ఎందుకంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మా సుధీర్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం ఇక్కడ ఈ ఒక కార్యక్రమం చేస్తూ రెగ్యులర్గా మంచి వాటర్ కూడా, కూలింగ్ వాటర్ కూడా ఇక్కడ వచ్చే అందరు ప్రేక్షకులందరూ కూడా మంచి వాటర్ కూడా కంటిన్యూషన్గా పెట్టడం చాలా శుభపరిణామం. లాస్ట్ ఇయర్ కూడా మనం ఇక్కడే చాలా చక్కగా చేసాం. అదేవిధంగా డిఎస్ఆర్ మొబైల్ ఈ ఒక షాపుని ఎంతటి స్థానానికి తెచ్చిన మా సుధీర్కి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే మనం ఏదైనా ఒక వ్యాపార రీత్యా ఒకటి అనుకుంటే నిబద్ధతతో చేయాలి. అది మా సుధీర్ని చూసి అందరూ కూడా మన కుటుంబం అంతా కూడా మంచి స్థాయికి రావాలని కోరుకుంటూ, అదేవిధంగా ఇంకా వ్యాపార రీత్యా మా సుధీరు మంచి పొజిషన్కి వెళ్ళి మన ప్రగతి. అందరికీ నమస్కారం. మరొకసారి అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రగతి సేవా సంస్థ సభ్యులైనటువంటి మన డిఎస్ఆర్ మొబైల్ అధినేత సుధీర్ గారు ఈ షాప్ స్టార్ట్ చేసి 6 ఏళ్ళైన సందర్భంగా, వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ లడ్డూలాగా తీయగా, అదేవిధంగా మజ్జిగలాగా చల్లగా వారి వ్యాపారం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. సందర్భంగా మేము చలివేంద్రం స్టార్ట్ చేస్తున్నాము. వచ్చిన ప్రగతి సభ్యులందరికీ నా కృతజ్ఞతలండి. నేను ప్రతి సంవత్సరం చలివేంద్రం పెడుతున్నాను. మన యాన్యువల్ డే ఏప్రిల్ 11th స్టార్ట్ చేసి 2 months పాటు కంటిన్యూగా ఉంటుందండి. వారానికి ఒక రోజు మజ్జిగ డిస్ట్రిబ్యూషన్ చేస్తాము. మనం ఈ యాన్యువల్ డే సందర్భంగా లక్కీ డ్రా ఆఫర్స్ కూడా పెట్టానండి. అది లక్కీ డ్రా తీసి ఫస్ట్ ప్రైజ్ కింద 43 టీవీ, సెకండ్ ప్రైజ్ కింద 2 హీరో సైకిల్స్, థర్డ్ ప్రైజ్ కింద 5 మందికి స్మార్ట్ వాచెస్ ఫ్రీగా ఇవ్వబోతున్నాం మనం. అది నెక్స్ట్ మంత్ 30వ తారీఖు జరుగుతుందండి. నా ఈ యాన్యువల్ డేకి వచ్చిన అందరికీ నా కృతజ్ఞతలు అండి. నాకు మీ ఆశీర్వాదం కావాలి. ఈరోజు అన్నీ చాలా ఆఫర్లు జరుగుతున్నాయి. మనం ఆల్రెడీ ఇన్స్టా పేజ్ స్టార్ట్ చేస్తున్నాము. దాంట్లో మన ఆఫర్లు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నానండి. ఈరోజు ఈవినింగ్ కూడా మనం మంచి ఆఫర్ కూడా పెట్టినాను. బడ్స్, నెక్ బ్యాండ్ కేవలం 99 రూపాయలకి దాదాపు 300 మందికి ఇవ్వబోతున్నాం. అది ఈ ఆఫర్ ఆల్రెడీ నేను అప్డేట్ చేస్తున్నాను. ఖచ్చితంగా చూసిన వాళ్ళు, విన్న వాళ్ళు కూడా వచ్చి ఆఫర్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అందరికీ ప్రగతి సేవా తరఫున నమస్కారాలు. రంజాన్ పండుగ శుభాకాంక్షలు. సేవే లక్ష్య సేవే పరమాత్మ అనే మంచి ఉద్దేశంతో మా ప్రగతి సేవా సంస్థ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. దాంట్లో భాగంగా ఈరోజు మా కుటుంబ సభ్యుడు మరియు మిత్రుడైనటువంటి సుధీర్ వాళ్ళ డిఎస్ఆర్ మొబైల్ షాపు 6వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. గూడూరు ప్రజలకి, చుట్టుపక్కల గ్రామాల్లో ఉండే వారందరికీ మంచి సరసమైన ధరలతో లేటెస్ట్ మోడల్స్, అనుకూలంగా ఉండేటువంటి రకరకాల సౌకర్యాలతో అందిస్తున్నారు. వారు చేసే సేవలు అనేకమైనటువంటి.
తిరుపతి జిల్లా కోట మండలంలోని మండల కన్వీనర్ పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సుడిగాలి పర్యటన చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలను కలుస్తూ సమావేశమై నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలంటూ తిరుగుతూ పోతున్న గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగ మురళీధర్ ప్రతి గ్రామానికి వెళుతున్నప్పుడు వైకాపా నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. ఏదైనా కోచింటే బైక్ పంపించవా కార్లు కాదు కొంతమంది ఉప్పి కొంతమంది నిలబడి ఉన్నారు వాళ్ళకి గూడూరులోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. देवता बुद्धिस्य श्री साईनाथ देवता प्रीत्यर्थम श्री साईनाथ अष्टोत्तर शतनाम सदारिं मनुष्यस्य मूलाधारिणं तिक्तमभ्यर्थयन्तं करुं कल्पवृक्षादिकं साधयन्तं नमामीश्वरं सद्गुरुं साईनाथं ओम यस्यानि मूल्ये अवद्धामुद्या सपर्यादि सेवां नमामीश्वरं सद्गुरुं साईनाथं ओम लक्ष्मीनारायणाय नमः ओम नमः ओम कृष्ण राम शिव मारुत्याय रूपाय नमः गोदावरी तट शिरडीवासिने नमः ओम हस्तहृदालयाय नमः ओम भूतवासाय नमः चिदाय नमः ओम कालादि
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన కీర్తిశేషులు దువ్వూరు రజనీరెడ్డి జ్ఞాపకార్థం ఆమె భర్త దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. गोदावरी सरस्वती सर्वधा सिंधु कावेरी जलेस्मिदं कुरो कावेरी तुंगभद्रा कृष्णवेणी जय गौतमी भागीरथ पंचगंगा प्रकाशतः पुरुषं जातमग्रतां दामुदत्वशेषानः अनन्येः नातिरोहति यो देवेभ्यो मुक्ति मुक्ति स्वर्गवरप्रदाय प्रियाय ओम शांति शांति सर्वाभिषेकं समसन्मागस्तां सर्वां मार्गेणा गुरुवार शतमः सर्वाभिषेकं समसन्मागस्तापलाय आंतर्य गुरु श्री साईनाथाय चरणे देवी तो माता जय देव जय सदनी लक्ष्मी आदिसेवा साई दिगंबरा अक्षय भवद्दर्शनासं नमद्भि साई श्री साई जय जय साई సరే సరే అదే పిల్లడు అని ఇది వాల్ట్ బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.